Good morning, students. So today we are going to learn about entropy and spontaneous and non-spontaneous processes, and what are the conditions under which a process can be called as spontaneous. And for spontaneity condition, what are spontaneity of a reaction, what are the conditions, necessary and sufficient conditions for the process to be spontaneous. Okay, and also we are going to learn about second law of thermodynamics. Okay, so let us go into the video, let us go into the topic without any delay. So entropy, it is defined as the measure of disorders of molecules or randomness of a system. Measure of disorders. ఓకే, ఒక ప్రాసెస్ జరగాలి అంటే ఆ డిజార్డర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఆ డిజార్డర్స్ అన్నిటిని ఓవర్కమ్ చేసుకున్నప్పుడే ప్రొడక్ట్ ఫార్మేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. ఓకే, సో వాట్ ఆర్ ద డిజార్డర్స్ దట్ will occur with the increase in temperature or pressure of a system. Okay, the particular substances which are under observation, the system will undergo several changes. So ఆ changesలో disorders అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట, because of increase in temperature or decrease in temperature or because of increase in pressure. ఓకే, సో ఇలా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అనేవి మనం ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ చేసినప్పుడు డిజార్డర్స్ అనేవి కూడా ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ అవుతాయి. సో ద మెజర్ ఆఫ్ డిజార్డర్స్, ద మెజర్ ఆఫ్ ర్యాండమ్నెస్ ఆఫ్ ఎ సిస్టమ్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? ఎంట్రోపీ. ఓకే, ఎంట్రోపీ ఈజ్ డినోటెడ్ బై ద లెటర్ ఎస్ అండ్ ఇట్ ఈస్ అన్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. అంటే ఇది ఒక ఎనర్జీ టైపే, ఇట్స్ అ టైప్ ఆఫ్ ఎనర్జీ. సో ఇట్ కమ్స్ అండర్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ. ఓకే, ఇట్స్ అన్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అండ్ ఇట్ ఈస్ అ స్టేట్ ఫంక్షన్. స్టేట్ ఫంక్షన్ అని ఎందుకంటున్నాం? ఇట్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ద ఇనిషియల్ డిజార్డర్స్ బిఫోర్ ద రియాక్షన్ అండ్ ఆఫ్టర్ ద రియాక్షన్, లేకపోతే అంటే ఇనిషియల్ అండ్ ఫైనల్ స్టేజెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ ఇనిషియల్గా ఎన్ని డిజార్డర్స్ ఉన్నాయి, త్రూ సిస్టమ్ ఫైనల్ స్టేజ్కి వచ్చినప్పుడు ఎన్ని డిజార్డర్స్ ఉన్నాయి, అంతేగాని ఇన్ బిట్వీన్ వీ కెనాట్ మెజర్. ఓకేనా, వీ కెనాట్ మెజర్ ద ర్యాండమ్నెస్ ఇన్ బిట్వీన్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎ సిస్టమ్ వెన్ ద ప్రాసెస్ ఈజ్ గోయింగ్ ఆన్. ఓకే, సో ఇనిషియల్ ఫైనల్ స్టేజెస్లో మాత్రమే ఎంట్రోపీ అనేది మెజర్ చేయగలం. దట్స్ వై ఇట్ ఈస్ ఎ స్టేట్ ఫంక్షన్. అంటే అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ఎంట్రోపీ కెనాట్ బి డిటర్మైన్డ్. ఓకేనా, అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ఎంట్రోపీ కెనాట్ బి డిటర్మైన్డ్. దట్ మీన్స్ చేంజ్ ఇన్ ఎంట్రోపీ ఓన్లీ క్యాన్ బి డిటర్మైన్డ్. దట్స్ వై ఇట్ ఈస్ అ state function. Very important point, please remember. Next, order of entropy for different physical states is given as entropy in gases is greater than entropy in liquids is greater than entropy in solids. గ్యాసెస్లో ఎంట్రోపీ అనేది ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే గ్యాస్ మాలిక్యూల్స్ ఆర్ ఫార్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్ అండ్ దే స్ప్రెడ్. ఓకేనా, స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి. సో వన్స్ దే స్ప్రెడ్, డిజార్డర్స్ ఆర్ మోర్. Okay, whereas the solids will have less entropy. That means solids are molecules are tightly packed, closely packed. That means they are highly organized, isn't it or not? Molecules are highly organized. So for that reason entropy and disorders in solid substances will be less. Okay now, so entropy in disorders, entropy or disorders in solid system, it will be less and దాన్ లిక్విడ్స్ దాన్ గ్యాసెస్. గ్యాసెస్లో ఎంట్రోపీ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట, బికాస్ గ్యాస్ మాలిక్యూల్స్ హ్యాస్ అ టెండెన్సీ టు స్ప్రెడ్, డిజార్డర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ కమ్స్ ఫార్ములా ఫర్ ఎంట్రోపీ చేంజ్. సో డెల్టా ఎస్, ఎంట్రోపీ చేంజ్ మాత్రమే మనం డిటర్మైన్ చేయగలం, ఎందుకంటే బికాస్ ఇట్ ఈస్ అ స్టేట్ ఫంక్షన్. ఓకేనా, స్టార్టింగ్ ఇనిషియల్ ఫైనల్ మాత్రమే మనం డిటర్మైన్ చేయగలం. అబ్సల్యూట్ ఎంట్రోపీ కెనాట్ బి డిటర్మైన్డ్. సో డెల్టా ఎస్ ఈస్ గివెన్ బై ద ఫార్ములా క్యూ రివర్సిబుల్ బై టీ. క్యూ రివర్సిబుల్ అంటే ఏంటి ఇక్కడ? ఇట్ ఈస్ ద హీట్ అబ్జార్బ్డ్ బై ద సిస్టమ్ ఐసోథర్మల్లీ అండ్ రివర్సిబుల్లీ. ఓకేనా, క్యూ రివర్సిబుల్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద హీట్ అబ్జార్బ్డ్ బై ద సిస్టమ్, ఓకే, ఐసోథర్మల్లీ అండ్ రివర్సిబుల్లీ అట్ ఈక్విలిబ్రియం టెంపరేచర్ క్యాపిటల్ టీ. టీ అనేది ఈక్విలిబ్రియం టెంపరేచర్ అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ డెల్టా ఎస్. నెక్స్ట్, వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ ఎంట్రోపీ? యూనిట్స్ ఆఫ్ ఎంట్రోపీ ఆర్ జౌల్స్ పర్ కెల్విన్, లేకపోతే మోలార్ ఎంట్రోపీ తీసుకున్నారనుకోండి, జౌల్స్ పర్ మోల్ కెల్విన్. సో యూనిట్స్ మనకి ఫార్ములా వచ్చేసి క్యూ రివర్సిబుల్ బై టీ అని ఉంది. క్యూ అనే దానికి యూనిట్స్, క్యూ అంటే జౌల్సే కదా, టెంపరేచర్
టెంపరేచర్ ఏమో డినామినేటర్లో ఉంది. సో టెంపరేచర్కి యూనిట్స్ వచ్చేసి కెల్విన్, క్యూకి యూనిట్స్ వచ్చేసి జౌల్స్, టెంపరేచర్ యూనిట్స్కి ఏమో కెల్విన్. సో జౌల్స్ పర్ కెల్విన్ ఆర్ ద యూనిట్స్ ఫర్ డెల్టా ఎస్. సిమిలర్లీ యూనిట్స్ ఫర్ మోలార్ ఎంట్రోపీ ఆర్ గివెన్ బై జౌల్స్ పర్ మోల్ కెల్విన్. ఓకేనా, మోలార్ ఎంట్రోపీ తీసుకున్నారనుకోండి జౌల్స్ పర్ మోల్ కెల్విన్. నెక్స్ట్ విల్ స్టడీ అనదర్ ఫార్ములా ఫర్ ఎంట్రోపీ. డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 2.303 ఇంటూ ఎన్ఆర్ లాగ్ V2/V1. ఓకే, ఈ ఫార్ములా అనేది మనం ఎప్పుడు వాడతాము అంటే వెన్ ఎన్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఎన్ ఐడియల్ గ్యాస్ ఎక్స్పాండ్ ఐసోథర్మల్లీ అండ్ రివర్సబుల్లీ, ఓకే, ఫ్రమ్ వాల్యూమ్ V1 to V2. ఎక్స్పాండ్ అయిందనుకోండి ఐసోథర్మల్లీ అండ్ రివర్సబుల్లీ. When it expands from a volume V1 to V2, then change in entropy can be given by the formula 2.303 into nR log V2/V1. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఫార్ములా, మీరు గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ spontaneity. Spontaneous process, a process which proceeds on its own without any external help or without any initiation. ఏ ఇనిషియేషన్ అవసరం లేకుండా కొన్ని ప్రాసెస్లు వాటంతట అవే జరుగుతాయి. అలాంటి ప్రాసెసెస్ని మనం స్పాంటేనియస్ ప్రాసెసెస్ అంటాం. వాటికి ఎటువంటి టైప్ ఆఫ్ ఇనిషియేషన్ అవసరం లేదు. కొన్ని ప్రాసెసెస్ ఏంటంటే మనం ఇనిషియేషన్ ఇస్తే ఆ ప్రాసెస్ జరుగుతుంది. అలాంటివి కూడా స్పాంటేనియస్ ప్రాసెస్ అనే అంటాం. ఓకే, జనరలీ ద ప్రాసెసెస్ which happens or which proceeds on its own without any external help or without any initiation are called as spontaneous processes. So examples చూస్తే dissolution of common salt in water. ఓకే, వాటర్లో మనం సాల్ట్ వేస్తే అది మనం ఏం చేయకపోయినా కొంతసేపటికి అదే డిజాల్వ్ అయిపోతుంది. ఓకే, దానికి ఏ టైప్ ఆఫ్ ఇనిషియేషన్ అక్కర్లేదు. ఓకే, సో డిసల్యూషన్ ఆఫ్ కామన్ సాల్ట్ ఇన్ వాటర్ అండ్ ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ ఇన్ అన్ ఓపెన్ వెసల్. మనం ఓపెన్ వెసల్లో వాటర్ పెట్టామనుకోండి, కొన్ని రోజుల తర్వాత వచ్చి చూస్తే తక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ కనిపిస్తుంది మనకి. ఓకేనా, సో evaporation of water in an open vessel is an example for spontaneous process. అలాగే flow of heat from hot body to cold body. Heat always flows from a body of higher temperature to a body of lower temperature. ఓకే, సో ఫ్లో ఆఫ్ హీట్ మనం ఏ ఇనిషియేషన్ ఇవ్వక్కర్లేదు, హీట్ దానంతట అదే ఫ్లో అయిపోతుంది ఫ్రమ్ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ. సో దీస్ ఆల్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ స్పాంటేనియస్ ప్రాసెసెస్ విచ్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ ఇనిషియేషన్. సో నెక్స్ట్ వచ్చేసి లెట్ us see some examples of processes which takes place on initiation. ఇవి కూడా స్పాంటేనియస్ ప్రాసెస్లే కానీ బట్ దే రిక్వైర్ సమ్ ఇనిషియేషన్. ఓకే, అలాంటి ఎగ్జాంపుల్స్ చూస్తే లైటింగ్ ఆఫ్ ఎ క్యాండిల్ మనం ఇనిషియేట్ చేయాలి, ఇనిషియేటెడ్ బై ఇగ్నిషన్. మనం వెలిగిస్తే తప్ప క్యాండిల్ దానంతట అదివేం వెలిగిపోదు. ఓకే, సో లైటింగ్ ఆఫ్ ఎ క్యాండిల్ ఇనిషియేటెడ్ బై ఇగ్నిషన్. నెక్స్ట్ కాల్షియం కార్బోనేట్ ఆన్ హీటింగ్ గివ్స్ రైజ్ టు కాల్షియం ఆక్సైడ్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్. Okay, so this is also initiated. The process is initiated by heating. Okay, now to give calcium oxide and carbon dioxide. Okay, initiated by heating. Next, H2 plus half O2 gives rise to H2O. Okay, so this process is also to be initiated by electric spark. Okay, so మనం ఎలక్ట్రిక్ స్పార్క్ ఇస్తే అంటే ఎలక్ట్రిసిటీ పంపిస్తే వాటర్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. అలాగే CH4 కంబషన్ ఆఫ్ మీథేన్. CH4 ఆన్ కంబషన్ గివ్స్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో ఇనిషియేటెడ్ బై ఇగ్నిషన్. సో ఇనిషియేట్ చేస్తేనే ఈ ప్రాసెస్లు ఫీజిబుల్ అవుతాయి అన్నమాట. అంటే దే విల్ బి స్పాంటేనియస్. కానీ స్పాంటేనియస్ అంటే పాసిబిలిటీ ఆఫ్ ద రియాక్షన్ ఈజ్ దేర్, ద రియాక్షన్ ఈజ్ సెట్ టు బి ఫీజిబుల్. మనం థర్మోడైనమిక్స్ డెఫినేషన్ చెప్పుకునేటప్పుడే చదువుకున్నాం. వీ కెన్ ఐడెంటిఫై వెదర్ ద రియాక్షన్ ఈజ్ పాసిబుల్ ఆర్ నాట్ బై అండర్స్టాండింగ్ ద క్రైటీరియా ఆఫ్ స్పాంటేనిటీ, బట్ వీ కెనాట్ ఐడెంటిఫై ద స్పీడ్ ఆఫ్ ద రియాక్షన్. ఓకేనా, థర్మోడైనమిక్స్ డ్రాబ్యాక్స్లో ఏం చదువుకున్నాం? వీ కెనాట్ ఐడెంటిఫై ద స్పీడ్ ఆఫ్ ద రియాక్షన్, బట్ వీ కెన్ ఐడెంటిఫై వెదర్ ద రియాక్షన్ ఈజ్ ఫీజిబుల్ ఆర్ నాట్, లేకపోతే పాసిబుల్ ఆర్ నాట్. రియాక్షన్ పాసిబులా కాదా అని చెప్పచ్చు, కానీ రేట్ ఆఫ్ రియాక్షన్ గురించి అయితే థర్మోడైనమిక్స్లో మనం చదవలేం. సో ఈ రియాక్షన్స్ అన్నీ కూడా స్పాంటేనియస్ రియాక్షన్సే, బట్ దే ఆర్ ఇనిషియేటెడ్ బై సమ్ మెథడ్. Now let us learn about the non-spontaneous processes. The processes which are not at all feasible. అసలు జరగని ప్రాసెస్లు అనమాట.
there is no chance of forming such process. Such kind of processes are called as non-spontaneous processes. So non-spontaneous processes కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఫ్లో ఆఫ్ వాటర్ అప్హిల్. వాటర్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ హై లెవెల్ ఏరియా టు లో లెవెల్ ఏరియా. ఇది మీకు అందరికీ తెలిసిందే. మీరు లో లెవెల్ ఏరియా నుంచి హై లెవెల్ ఏరియాకి వాటర్ని పంపించాలనుకోండి, ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్, వెళ్ళదు కదా. సో ఫ్లో ఆఫ్ వాటర్ అప్హిల్. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ ఈస్ ఫ్లో ఆఫ్ హీట్ ఫ్రమ్ కోల్డ్ బాడీ టు హాట్ బాడీ, నెవర్ ఇట్ ఈస్ పాసిబుల్. అండ్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాసెస్ ఫ్రమ్ లో ప్రెషర్ టు హై ప్రెషర్, హైలీ ఇంపాసిబుల్ టాస్క్ కదా. ఇవేవి జరగని ప్రాసెస్లు, వాటినే మనం ఏమంటాం, నాన్ స్పాంటేనియస్ ప్రాసెసెస్ అంటాం. డిజల్యూషన్ ఆఫ్ శాండ్ ఇన్ వాటర్. శాండ్ విల్ ఇట్ డిజాల్వ్ ఇన్ వాటర్? నో, ఇట్ వోంట్ డిజాల్వ్. హౌ మచ్ ఎవర్ యూ ట్రై, the process is not at all possible. So the processes which are not feasible are called as what? Non-spontaneous processes. So now let us see some very important points regarding the relation between delta S and spontaneity. Okay, so first point వచ్చేసి, for a spontaneous process delta S is always positive. ఏ ప్రాసెస్ అయినా ఫీజిబుల్ అవుతుంది అనుకునే ప్రాసెస్కి ర్యాండమ్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకేనా, పాసిబిలిటీ ఉంది అంటే ర్యాండమ్నెస్ కూడా ఎక్కువ ఉంటుంది, డిజార్డర్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో డెల్టా ఎస్ విల్ బీ పాజిటివ్ ఇన్ కేస్ ఆఫ్ స్పాంటేనియస్ ప్రాసెసెస్. ఓకేనా. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ నాన్ స్పాంటేనియస్ ప్రాసెస్ అంటే ఏంటి, అసలు రియాక్షన్ ఫీజిబులే కాదు, అలాంటి రియాక్షన్స్కి ఇంకా డిజార్డర్స్ అనేవి ఉంటాయి. ప్రయత్నమే జరగట్లేదు అన్నప్పుడు ఇంకా డిజార్డర్స్ గురించి మనం ఆలోచించే అక్కర్లేదు. ఇప్పుడు మనం ఏదైనా అచీవ్ చేయడానికి ప్రయత్నం చేస్తే కదా దాంట్లో ఉండే అప్స్ అండ్ డౌన్స్ అనేవి మనం ఓవర్కమ్ చేసుకుని డిజార్డర్స్ అనేవి ఓవర్కమ్ చేసుకోగలుగుతాము. ఓకేనా, ప్రయత్నమే లేనప్పుడు అసలు ఎంట్రోపీకి ఛాన్సే లేదనమాట. సో ఫర్ నాన్ స్పాంటేనియస్ ప్రాసెస్ డెల్టా ఎస్ ఇస్ నెగిటివ్ అండ్ డెల్టా ఎస్ ఇస్ లెస్ దెన్ 0. నెక్స్ట్, యాట్ ఈక్విలిబ్రియం డెల్టా ఎస్ ఇస్ ఈక్వల్ టు 0. at equilibrium, suppose if a process is at equilibrium, okay na, then delta S is equal to 0. at equilibrium ante meeku next equilibrium chapter kuda untundi, అందులో కూడా చదువుతారు. సపోజ్ కన్వర్షన్ ఆఫ్ వాటర్ టు ఐస్ టు వాటర్, ఓకేనా, అట్ ఎ పర్టికులర్ స్టేజ్ రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ బికమ్స్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్ రియాక్షన్ అనమాట. ఆ పర్టికులర్ స్టేజ్లో ఎంత వాటర్ ఐస్ కింద కన్వర్ట్ అయిందో అంతే ఐస్ వాటర్ అంతే ఐస్ మాలిక్యూల్స్ వాటర్ ఫామ్లో కూడా ఉంటాయన్నమాట. దెన్ దే ఆర్ సెట్ టు బీ ఇన్ ఈక్విలిబ్రియం. సో అలాంటి ఈక్విలిబ్రియం పొజిషన్లో డిజార్డర్స్ అనేవి 0 ఉంటాయి, అంటే ఎంత కన్వర్ట్ అయిందో అంత రిమైన్ బ్యాక్ అనమాట. సో డిజార్డర్స్ అనేవి ప్రాసెస్ ముందుకెళ్ళడానికి ఇంకా జరగాల్సిన ప్రాసెస్లో ఈక్వల్ నెంబర్ ఆఫ్ డిజార్డర్స్ ఉంటే దెన్ ద సిస్టమ్ ఈజ్ అండర్ ఈక్విలిబ్రియం. Okay, in such equilibrium cases delta S is equal to 0. Next, for an isolated system delta S total is equal to delta S system. Isolated system అంటే థర్మోస్ ఫ్లాస్క్ ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ మనం చదువుకున్నాం. ఓకేనా, డే 1 నుంచి ఫస్ట్ వీడియో నుంచి మీరు కరెక్ట్గా చదువుకుని నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుని రాసుకుంటేనే మీకు కాన్సెప్ట్ అనేది కంప్లీట్గా అర్థమవుతుంది. ఓకేనా. సో డెల్టా ఎస్ ఫర్ ఐసోలేటెడ్ సిస్టమ్ అంటే అడియాబాటిక్ ప్రాసెస్లో ఉంటుంది మీకు. ఓకే, సో డెల్టా ఎస్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎస్ ఆఫ్ ద సిస్టమ్. ఓకేనా. సో దీస్ 4 points ప్లీజ్ రిమెంబర్, because they will be asking these 4 points in numericals as well as in objectives also. Okay, so please note down. So next let us learn about the very important point, that is second law of thermodynamics. So second law of thermodynamics can be interpreted in different ways. మనకి డిఫరెంట్ స్టేట్మెంట్స్ అనేవి సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్కి మనం చూడొచ్చు, డిఫరెంట్ స్టేట్మెంట్స్ చూడొచ్చు. అందులో 4 స్టేట్మెంట్స్ అనేవి నేను మీ ముందరికి తీసుకొస్తున్నాను. సో స్టేట్మెంట్ నెంబర్ 1, హీట్ కెనాట్ ఫ్లో ఫ్రమ్ కోల్డర్ బాడీ టు హాటర్ బాడీ ఆన్ ఇట్స్ ఓన్. ఓకేనా, హీట్ కోల్డ్ బాడీ నుంచి హాట్ బాడీకి అయితే జరగదు, ట్రాన్స్ఫార్మ్ అవ్వదు. ఓకేనా, ఏవేవైతే నాన్ స్పాంటేనియస్ ప్రాసెస్లు ఉన్నాయో అవి వితౌట్ ఎనీ ఇనిషియేషన్, ఓకే, ఏ టైప్ ఆఫ్ వర్క్ కూడా జరగదు, అదే సెకండ్ లా చెప్తుందనమాట. ఓకేనా. సో హీట్ కెనాట్ ఫ్లో, ఇది మీకు అర్థమైంది. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 వచ్చేసి హీట్ కెనాట్ బి కన్వర్టెడ్ ఇన్ టు వర్క్. ఓకేనా, హీట్ కెనాట్ బి కన్వర్టెడ్ ఇన్ టు వర్క్ కంప్లీట్లీ వితౌట్ కాజింగ్ సమ్ పర్మనెంట్ చేంజెస్ ఇన్ ద సిస్టమ్ or in the surroundings. Heat can be transformed into another form of energy.
ఓకే, బట్ ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ దాట్ ఇట్ మస్ట్ బి కన్వర్టెడ్ ఇన్ టు వర్క్ ఓన్లీ. ఓకేనా, వర్కే జరగాలన్నది ఆర్ మనం సిస్టమ్ అబ్జార్బ్ చేసుకున్న హీట్ అంతా కూడా వర్క్ ఫామ్లోకి కన్వర్ట్ అవ్వాలి అన్న రూల్ అయితే ఏం లేదు. ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ దట్ వాట్ ఎవర్ ద హీట్ దట్ ఈస్ బీయింగ్ అబ్జార్బ్డ్ బై ద సిస్టమ్, హీట్ కెనాట్ బి కన్వర్టెడ్ ఇన్ టు వర్క్ కంప్లీట్లీ. హీట్ అబ్జార్బ్ చేసుకున్న హీట్ అంతా కూడా వర్క్ కింద కన్వర్ట్ అవ్వాలి అన్న రూల్ ఏం లేదు. ఓకే, వితౌట్ కాజింగ్ సమ్ పర్మనెంట్ చేంజెస్ ఇన్ ద సిస్టమ్ ఆర్ ఇన్ ద సరౌండింగ్స్. అది సెకండ్ స్టేట్మెంట్. ఇంకొక లా కూడా చెప్తారు, ఇదే స్టేట్మెంట్ని మనం ఇంకోలా కూడా చెప్పుకోవచ్చు. ఏంటంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు మేక్ అ పర్పెచువల్ మోషన్ మిషన్, ఓకే, విచ్ వర్క్స్ వితౌట్ ద హెల్ప్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీ అనేది యూజ్ చేయకుండా ఏ మిషన్ కూడా వర్కౌట్ అవ్వదు. ఓకేనా, వీ కెనాట్ మేక్ సచ్ మిషన్ విచ్ వర్క్స్ వితౌట్ ఎనర్జీ. కెన్ వీ మేక్? ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ ఫర్ అస్ టు మేక్ సచ్ ఎ మిషన్ విచ్ వర్క్స్ వితౌట్ ద యూసేజ్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎనర్జీ. ఏదో ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా కన్జ్యూమ్ అవ్వాల్సిందే. ఒక మిషన్ వర్క్ చేయాలి అంటే ఏదో ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ అనేది యూజ్డ్ అప్ అవ్వాల్సిందే. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నా కూడా, నేను మీకు టీచ్ చేస్తున్నా, మీరు వింటున్నా కూడా, సమ్ ఆఫ్ యువర్ ఎనర్జీ ఈస్ గెటింగ్ యూజ్డ్ అప్. అదేంటి? మెకానికల్ ఎనర్జీ. ఓకే, అది ఎలా వస్తుంది మనకి? బై ఈటింగ్ ఫుడ్. ఓకేనా, నా ఇంటర్నల్ ఎనర్జీని ఖర్చు పెట్టుకుని మీకు లెసన్ చెప్తున్నాను అంటే ఐఎమ్ యూజింగ్ అప్ మై ఓన్ ఇంటర్నల్ ఎనర్జీ విచ్ ఈజ్ ఒబ్టైన్డ్ బై ఈటింగ్. ఓకేనా, సో ఏ టైప్ ఆఫ్ ఎనర్జీని యూజ్ చేయకుండా మనం ఏ టైప్ ఆఫ్ మిషన్ని తయారు చేయలేం. వీ కెనాట్ మేక్ అ పర్పెచువల్ మోషన్ మిషన్ విచ్ వర్క్స్ వితౌట్ ద యూసేజ్ ఆఫ్ ఎనర్జీ. అది కూడా ఒక స్టేట్మెంటే, కానీ అది నేను ఇక్కడ రాయలేదు, నేను ఇప్పుడు డిక్టేట్ చేశాను. కాబట్టి మీరు వీడియోని పాజ్ చేసుకుని రివైండ్ చేసుకుని మళ్ళీ ఆ స్టేట్మెంట్ని రాసుకోండి. ఓకే, సో వితౌట్ కాజింగ్ ఎనీ చేంజ్. ఓకే, సో స్టేట్మెంట్ 2 అయిపోయింది. నెక్స్ట్ కమింగ్ టు స్టేట్మెంట్ 3, ఆల్ స్పాంటేనియస్ ప్రాసెసెస్ ఆర్ థర్మోడైనమికల్లీ ఇర్రివర్సిబుల్. ఓకేనా, అన్ని స్పాంటేనియస్ ప్రాసెస్లు థర్మోడైనమికల్లీ దే ఆర్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్. ఆ ప్రాసెస్ స్పాంటేనియస్ అయింది అంటే అది ఇర్రివర్సిబులే అవుతుంది, రివర్సిబుల్ రియాక్షన్ అవ్వదు. రివర్సిబుల్ రియాక్షన్స్ ఆర్ నాట్ స్పాంటేనియస్. ఓకేనా, ఆల్ స్పాంటేనియస్ ప్రాసెసెస్ ఆర్ థర్మోడైనమికల్లీ ఇర్రివర్సిబుల్. ఆ పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఆల్ స్పాంటేనియస్ ప్రాసెసెస్ రిజల్ట్ ఇన్ ఇంక్రీజ్ ఆఫ్ ఎంట్రోపీ. అదే ఇందాక కూడా చదువుకున్నాం కదా, స్పాంటేనియస్ ప్రాసెసెస్కి డెల్టా ఎస్ గ్రేటర్ దెన్ 0 ఉంటుంది, విచ్ రిజల్ట్స్ ఇన్ ఇంక్రీజ్ ఆఫ్ ఎంట్రోపీ ఆఫ్ ద యూనివర్స్. ఓకే, నేను ఇక్కడ 4 స్టేట్మెంట్స్ మాత్రమే ఇచ్చాను. ఇట్ కెన్ బి ఇంటర్ప్రిటెడ్ ఇన్ డిఫరెంట్ వేస్. సో దిస్ ఈజ్ అబౌట్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. Now let us learn for the criteria for spontaneity. So spontaneous reaction, spontaneity జరగాలి అంటే అసలు ఏ ఫ్యాక్టర్స్ ఉండాలి? వాట్ ఈస్ ద క్రైటీరియా? ఓకే, సో there are 2 criteria for a process to be spontaneous. They are first criteria is tendency of minimum energy. ఓకేనా, ఎనర్జీ తక్కువ ఉండాలి. ఓకేనా, దెన్ the process can be spontaneous. Delta H is positive, negative. It should be negative. ఓకే, సెకండ్ టెండెన్సీ ఏంటి ఉండాలి అంటే టెండెన్సీ ఆఫ్ మ్యాక్సిమం ర్యాండమ్నెస్ ఎక్కువ ఉండాలి, ఎనర్జీ తక్కువ ఉండాలి. ఈ రెండు ఆర్ ద బెస్ట్ క్రైటీరియా ఫర్ స్పాంటేనిటీ ఆఫ్ ఏ రియాక్షన్. సో ఎగ్జాంపుల్స్ మనం చూస్తే ఫస్ట్ క్రైటీరియాకి ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో టెండెన్సీ ఆఫ్ మినిమం ఎనర్జీ ఎందుకు ఉండాలి అనుకుంటాయి స్పాంటేనియస్ ప్రాసెస్లు? కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ a stone lying at a height has a tendency to fall down so as to have minimum energy. ఒక హైట్లో ఉన్న స్టోన్ ఎప్పుడు కింద పడిపోవాలని చూస్తుంది. ఎందుకు? హైట్లో ఉన్నప్పుడు దానికి హై పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది, కింద పడిపోయిన తర్వాత స్టెబిలిటీ వస్తుంది. ఓకేనా, కింద పడిపోయిన తర్వాత ఎనర్జీ అనేది తగ్గిపోతుంది కాబట్టి స్టెబిలిటీ వస్తుంది. సో టెండెన్సీ ఆఫ్ మినిమం ఎనర్జీ ఈ ఎగ్జాంపుల్లో మనం చూడొచ్చు. అలాగే వాటర్ ఆల్వేస్ ఫ్లోస్ డౌన్ ఏ హిల్ సో యాజ్ టు హ్యావ్ మినిమం ఎనర్జీ. ఎప్పుడు కూడా హై లెవెల్ ఏరియా నుంచి లో లెవెల్ ఏరియాకి వాటర్ అనేది ఫ్లో అవ్వడం మనం చూస్తాం. దట్ ఈస్ ఆల్సో టు రెడ్యూస్ ఇట్స్ ఎనర్జీ. ఓకే, అలాగే ఏ వూండ్ రబ్బర్ బ్యాండ్ హ్యాస్ అ టెండెన్సీ టు అన్వైండ్ ఇట్ సెల్ఫ్. మనం బాగా వైండ్ చేసాం అనుకోండి, దేనికో చుట్టాం, రబ్బర్ బ్యాండ్ని బాగా చుట్టాం. ఓకే, అది వెంటనే విడిపోవాలని చూస్తుంది, అవునా కాదా? మనం ఎన్ని టర్న్స్ వేస్తే ఆ టర్న్స్ అన్ని అంత ఎక్కువ ఎనర్జీ ఉన్నట్టు అనమాట. మనం వైండ్ చేస్తున్న కొలది దానికి అన్స్టెబిలిటీ పెరిగిపోతుంది, ఎనర్జీ పెరిగిపోతుంది. సో
దానికి స్టేబుల్ స్టేట్లో ఉండాలనిపిస్తుంది కాబట్టి విడిపోవాలని ట్రై చేస్తుంది. సో ఆ ఎగ్జాంపుల్ చూడండి, ఏ వూండ్ రబ్బర్ బ్యాండ్, వూండ్ అంటే వైండెడ్, యాక్చువల్గా వైండెడ్ అనకూడదు, వూండ్ అనాలి. ఆ వూండ్ రబ్బర్ బ్యాండ్ హ్యాస్ టెండెన్సీ టు అన్వైండ్ ఇట్ సెల్ఫ్ సో యాజ్ టు డిక్రీజ్ ఇట్స్ ఎనర్జీ టు మినిమం. ఓకేనా, దాని ఎనర్జీ తగ్గించుకోవడానికి అది అన్వైండ్ అయిపోవడానికి ట్రై చేస్తుంది. ఓకే, సో దీస్ ఎగ్జాంపుల్స్ షో దట్ there is a tendency for minimum energy for a spontaneous process to occur. సో ఇప్పటి వరకు మనం ఏం చదువుకున్నాం, మినిమం ఎనర్జీ ఉండాలని చదువుకున్నాం. ఓకేనా, కానీ అక్కడ లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. చూడండి, మినిమం ఎనర్జీ అంటే ఏంటి ఉండాలి, ΔH నెగిటివ్ ఉండాలి. ΔH నెగిటివ్ అంటే మీనింగ్ ఏంటి, ఎక్సోథర్మిక్ రియాక్షన్ అని మీనింగ్. ఓకేనా, ఎక్సోథర్మిక్ రియాక్షన్ అయితేనే ఆ పర్టికులర్ రియాక్షన్ స్పాంటేనియస్ అవుతుంది అని ఫస్ట్ క్రైటీరియాలో చదివాం. కానీ దానికి కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. ఏంటి ఆ లిమిటేషన్స్, వీఆర్ సీయింగ్ మెనీ రియాక్షన్స్ ఇన్ విచ్ ΔH ఈజ్ పాజిటివ్ ఎండోథర్మిక్ బట్ ఆల్సో స్పాంటేనియస్. ΔH పాజిటివ్ ఉన్నా కూడా స్పాంటేనియస్ రియాక్షన్స్ అనేవి చాలా ఉన్నాయి. అవేంటి లిమిటేషన్స్ చదవాలన్నమాట. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ ఫర్ సచ్ రియాక్షన్స్ ఐఎమ్ గివింగ్ హియర్. ఓకే, డిసల్యూషన్ ఆఫ్ సాల్ట్స్ లైక్ NH4Cl అండ్ KCl ఇన్ వాటర్. వేరే సాల్ట్స్, మామూలు కామన్ సాల్ట్ కానీ వేరే సాల్ట్స్ కానీ వాటర్లో వేసినప్పుడు ఎనర్జీ అనేది లిబరేట్ అవుతుంది, ఎక్సోథర్మిక్ రియాక్షన్ ఉంటుంది. కానీ NH4Cl మీరు వాటర్లో వేశారనుకోండి, యూ విల్ ఫైండ్ ద టెస్ట్ ట్యూబ్ టు బి వెరీ కూల్. కూల్ అంటే మీనింగ్ ఏంటి, ఇట్ ఈస్ అబ్జార్బింగ్ హీట్ ఫ్రమ్ ద సరౌండింగ్స్. దట్ మీన్స్ సరౌండింగ్స్ నుంచి హీట్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. ఓకేనా, అంటే ఎండోథర్మిక్. ఓకేనా, అంటే సరౌండింగ్స్ బికమ్స్ కూల్. ఓకేనా, సరౌండింగ్స్ బికమ్స్ కూల్. NH4Cl dissolution, KCl dissolution in water are endothermic but the process is happening spontaneously. అంటే అది లిమిటేషనే కదా. ఓకే, అలాగే డికంపోజిషన్ ఆఫ్ N2O5 ఈజ్ ఎండోథర్మిక్ బట్ స్పాంటేనియస్. అలాగే డికంపోజిషన్ ఆఫ్ మెర్క్యూరిక్ ఆక్సైడ్, డికంపోజిషన్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్, ఆల్ దీస్ ఆర్ స్పాంటేనియస్ ప్రాసెసెస్ బట్ ఎండోథర్మిక్. అంటే ఎక్సోథర్మిక్ అవ్వాలి అన్న క్రైటీరియా అన్నిసార్లు పాసిబుల్ కాదనమాట. ఇట్ ఈస్ నాట్ ద ఓన్లీ కండిషన్, ఇట్ ఈస్ నాట్ ద ఓన్లీ సోల్ క్రైటీరియా ఫర్ వాట్ వి కాల్ స్పాంటేనిటీ. ఆ పాయింట్ అనేది డ్రాబ్యాక్స్ లాగా, ఒక పాయింట్ లిమిటేషన్ లాగా మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ లెట్ us learn about the tendency of maximum randomness. సెకండ్ కండిషన్ ఏం చదివాం మనం, టెండెన్సీ ఆఫ్ మ్యాక్సిమం ర్యాండమ్నెస్ అని చదివాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూస్తే మిక్సింగ్ ఆఫ్ 2 గ్యాసెస్, 2 గ్యాసెస్ విడివిడిగా వేరే వేరే కంటైనర్స్లో ఉన్నాయి. మనమేమో అవి ఓపెన్ చేసి ఆ రెండింటిని మిక్స్ చేస్తాం. నార్మల్గా గ్యాస్ అంటేనే ర్యాండమ్నెస్ ఎక్కువ. ఇప్పుడు 2 గ్యాసులు మిక్స్ అయిపోయాయి అనుకోండి, ర్యాండమ్నెస్ అనేది ఇంకా పెరిగిపోతుంది అనమాట. ఇప్పుడు మన క్లాస్ రూమ్ సిచ్యువేషన్ లాగే మనం చెప్పుకోవచ్చు. నార్మల్గా ఒక క్లాస్ ఉంటేనే చాలా గోల్గా ఉంటుంది. అలాంటిది మనం 2 క్లాసుల్ని మిక్స్ చేసి కూర్చోబెట్టాం అనుకోండి, ఇంకా వాళ్ళ గోల్ అస్సలు భరించలేం. డిజార్డర్స్ విల్ బి మోర్ అనమాట. సో అలాగే ర్యాండమ్నెస్ ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్, స్ప్రెడింగ్ ఆఫ్ అ డ్రాప్ ఆఫ్ ఇంక్ ఇన్ ఎ బీకర్ ఆఫ్ వాటర్, ర్యాండమ్నెస్ ఇంక్రీజెస్. ఓకే, ఇది కూడా మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇక్కడ చూడండి, డికంపోజిషన్ ఆఫ్ సాలిడ్ CaCO3. సాలిడ్ CaCO3 ఆన్ డికంపోజిషన్ గివ్స్ సాలిడ్ CaO అండ్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. ఒక సాలిడ్ నుంచి ఒక గ్యాస్ ఫామ్కి అది మారిపోయింది. అంటే ఏంటైంది, ఇట్స్ అన్ ఎండోథర్మిక్ ప్రాసెస్. ఆఫ్ కోర్స్ ఇందాకలు కూడా చదువుకున్నాం. ఓకే, సో సాలిడ్ అంటే ఆర్గనైజ్డ్గా ఉండే ఒక సాలిడ్ స్ట్రక్చర్ వచ్చేసి గ్యాస్ కింద మారిపోవడం వల్ల షాటర్ అయిపోవాల్సి వచ్చింది. సో అంటే ఏంటి, ర్యాండమ్నెస్ అనేది ఇంక్రీజ్ అయితే స్పాంటేనిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది అని మీనింగ్ అనమాట. అలాగే డికంపోజిషన్ ఆఫ్ N2O5. ఇక్కడ N2O5 డికంపోజిషన్లో మీరు బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ చూసుకుంటే 2N2O5 గివ్స్ రైస్ టు 4NO2 + O2. అంటే 2 moles ఆఫ్ గ్యాషియస్ ప్రొడక్ట్స్ 5 moles ఆఫ్ గ్యాషియస్ ప్రొడక్ట్స్ కింద మారింది. ఓకేనా, అంటే డిజార్డర్ 2 moles ఉంటేనే డిజార్డర్స్. ఇప్పుడు 5 moles పెరిగింది అంటే రియాక్షన్ స్పాంటేనియస్గా జరుగుతుంది, కానీ నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంక్రీజ్డ్, ఈ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసెస్ ఇంక్రీజ్డ్. గ్యాసెస్ ఇంక్రీజ్ అవడం వల్ల ఏమైందంటే ర్యాండమ్నెస్ కూడా ఇంక్రీజ్ అయింది. దట్ మీన్స్ స్పాంటేనిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో దీస్ ఆల్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ఇంక్రీజ్ ఇన్ ర్యాండమ్నెస్ సో దట్ ఇంక్రీజ్ ఇన్ స్పాంటేనిటీ. సో ఫైనల్లీ మనం క్రైటీరియా గురించి మాట్లాడుకుంటే టెండెన్సీ ఆఫ్ మినిమం ఎనర్జీ అండ్ టెండెన్సీ ఆఫ్ మ్యాక్సిమం ర్యాండమ్నెస్, ఈ రెండింటిని ఎగ్జాంపుల్స్తో సహా మనం చదివాం. ఓకే, కానీ దీస్ టూ ఆర్ నాట్ ద ఓన్లీ సోల్ క్రైటీరియా ఫర్ అ ప్రాసెస్ టు బి స్పాంటేనియస్. ఓకేనా,
ఇదొక్కటే ఈ రెండు క్రైటీరియాలు సరిపోవట్లేదు ఫర్ ఎ ప్రాసెస్ టు బి స్పాంటేనియస్. ఓకేనా? సో దెర్ ఈజ్ అ డ్రైవింగ్ ఫోర్స్ విచ్ రిక్వైర్స్ అ ప్రాసెస్ టు బి స్పాంటేనియస్. ఆ డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, అంటిల్ దెన్ you keep watching my videos, keep understanding the concept and try to reproduce the concept more and more. Okay, write and practice, maintain your notes carefully. Okay, so and keep watching my videos and fruitfully you can get the more content. Okay, thank you for watching. Bye.